గైస్ iOS 26 అప్డేట్ చేసినప్పటి నుంచి కూడా మనకి చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ ఐఫోన్స్ మనకి బ్యాటరీ డ్రైన్ అయితే మనం అబ్జర్వ్ చేస్తుంటాం అనమాట. ఇంక్లూడింగ్ ఐఫోన్ 16, 17, 16 Pro Max కావచ్చు, 15 Pro Max కావచ్చు, చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ లో కూడా 2 రోజులు వస్తున్న ఫోన్స్ ఒక రోజు వస్తున్న ఫోన్ హాఫ్ డేకి అయితే మాత్రం మనకి బ్యాటరీ అయితే లాస్ట్ అవుతుంది. మరి 13 సిరీస్ 14 సిరీస్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందన్నమాట. నా ఫ్రెండ్స్ యూస్ చేస్తున్నారు కదా, నాకైతే మాత్రం మా బ్యాటరీ డ్రైన్ సిగ్నిఫికెంట్ గా తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాం. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్, కొన్ని సెట్టింగ్స్ చెప్తాను అనమాట. దీన్ని చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ బ్యాటరీ లైఫ్ ఒక 2 రోజులు వస్తుంది, 3 రోజులు వస్తుంది చెప్పాలి. ఖచ్చితంగా 100% ఒక 10% ఇంప్రూవ్ అయితే మాత్రం మీరు గమనిస్తారు. మనం స్టెప్ బై స్టెప్ గా ఏ సెట్టింగ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టిప్, సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని యాక్సెసిబిలిటీ లోపలికి వెళ్ళి మనకి డిస్ప్లే అండ్ టెక్స్ట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకున్న తర్వాత రెడ్యూస్ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, దీనికైనా ఎనేబుల్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో కొంచెం తగ్గిపోయింది అనమాట ఇక్కడ. అదే మనం దాన్ని ఆఫ్ చేసుకుంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ బాటమ్ లో మీకు అర్థమవుతుంది. అదే నేను ఇక్కడ ఆన్ చేశానంటే మనకి ఇక్కడ అది కూడా లేదనమాట. సో ఇక్కడ క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ మనకి ఇది యాపిల్ మ్యూజిక్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ ఎలా అంటే చూడండి, సో ఇక్కడ ఈ ఫ్లోట్ అవుతున్న చోట కూడా సరే మనకి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గిపోయింది. అదే మనం ఆఫ్ చేస్తే యాపిల్ మ్యూజిక్ దగ్గర కూడా నాట్ ఓన్లీ హియర్, సమ్ అదర్ ప్లేసెస్ లో కూడా మనకి ఇలానే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఈ రెడ్యూస్ ట్రాన్స్పరెన్సీ వల్ల, దీనివల్ల మనకి జీపీ పైన బర్డన్ కొంచెం తగ్గడం వల్ల మనకి ఆ బ్యాటరీ ఎఫిషియన్సీ అనేది కొంచెం బెటర్గా వస్తుంది అనమాట ఈ రెడ్యూస్ ట్రాన్స్పరెన్సీ వల్ల. సో దీన్ని ఆన్ చేసుకుంటే కొంచెం బెటరే, దీన్ని ఆన్ చేసుకుంటే మనకి ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. అది మాకు ఓకే అనుకుంటే మాత్రం దీన్ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ టిప్ చూసుకుంటే, సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని జనరల్ లోకి వెళ్ళి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాప్ ప్రిఫరెన్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి అన్ని యాప్స్ కూడా ఎనేబుల్ లో ఉందన్నమాట. మనకి అవసరమైన యాప్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లో రీఫ్రెష్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దీంతో మనకు అంత ఇంపార్టెంట్ కాదు కదా. సో ఇలాంటి ఇది అమెజాన్ కావచ్చు, ఈ అరట యాప్, బ్యాటరీ డౌన్స్, ఈ చాట్ జీపీటీ, నాకు డ్రైవ్ కూడా అవసరం లేదు, ఇలాంటి కొన్ని మీకు స్పెసిఫిక్ యాప్స్ మీకు ఉంటుంది కదా. సో అలాంటి యాప్స్ అన్ని కూడా ఆఫ్ చేసుకోండి. దీన్ని ఆఫ్ చేసుకోవడం వల్ల ఈ యాప్స్ మనకి బ్యాక్గ్రౌండ్ లో డేటాని కన్జ్యూమ్ చేయదు అండ్ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అవ్వదు అనమాట. సో అంటే బ్యాక్గ్రౌండ్ లో రీఫ్రెష్ అవుతా ఉండదు. లేదు నాకు ఎక్కువ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆఫ్ చేశారంటే అన్ని యాప్స్ కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. కాకపోతే ఇది నేను రికమెండ్ చేయను, ఎందుకంటే మనకి ఇది ఆఫ్ చేశారంటే మనకి వాట్సాప్ లో మెసేజ్ వచ్చినా కూడా తెలియదు. ఓకేనా. సో వాట్సాప్ ఖచ్చితంగా ఎనేబుల్లో ఉండాలి, ఎందుకంటే మనం అది ఎక్కువ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఖచ్చితంగా యాప్ ఉంటే బెటర్ అనేదే నా ఒపీనియన్. నెక్స్ట్ థర్డ్ టిప్ చూసుకుంటే, సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత లొకేషన్ సర్వీస్ అని ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ యాప్స్ మనకి లొకేషన్ అయితే యూస్ చేసుకుంటూ ఉంటుంది. లైక్ ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ అయితే ఆఫ్ చేసి పెట్టినాను. ఎందుకు ఆఫ్ చేసి పెట్టినానంటే ఇది లొకేషన్ బేస్ చేసుకుని మనకి రీల్స్ కానీ యాడ్స్ కానీ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనకి నెవర్ ఇచ్చేయాలి. ఓకేనా, ఇది నెవర్ పెట్టేయండి. ఇది నేనైతే డిఫాల్ట్ గానే నెవర్లో పెట్టినాను అనమాట. సో ఇలా మీరు కూడా నెవర్లో పెట్టుకోండి, ఎందుకంటే మన లొకేషన్ బేస్డ్ కొన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి అది చెప్తున్నా. అండ్ ఇలా కొన్ని యాప్స్ మనకి అన్నెసరీ యాప్స్, సో స్పిన్ని, ఇలా నాకు ఇవన్నీ కూడా అవసరం లేదనమాట. కొన్ని యాప్స్ అయితే మాత్రం నాకు లొకేషన్ యూస్ చేసుకోవడం బ్యాక్గ్రౌండ్ లో, ఏదో ఆస్ట్రానమీ అంట, సో కెమెరావి, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ ఓకే, ఫైన్ మై కావచ్చు, ఫ్లిప్కార్ట్కి ఎందుకు, సో ఇవన్నీ కూడా అవసరం లేదనమాట. మీరు ఎప్పుడైతే ఆర్డర్ పెడతారో అప్పుడు ఎనేబుల్ చేసుకొని మళ్ళీ డిసేబుల్ చేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో మీకు లొకేషన్ ట్రాక్ చేస్తూ ఉంటుంది, రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సో ఇలాగా మీకు అనవసరమైన యాప్స్ అన్నింటినీ కూడా ఈ లొకేషన్ ఆఫ్ చేసుకుంటే మనకి బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం బెటర్ అయితే అవుతుంది. కొంచెం బెటర్ అయితే మనం డే టు లైఫ్ టాస్క్ లో అబ్జర్వ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టిప్ చూసుకుంటే మాత్రం, సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని పై కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి రైస్ టు వేక్ అని ఉందనమాట. ఇదేంటంటే ఫోన్ ఇలా లాక్ చేసి ఇలా పెట్టేస్తాం మనము. ఫోన్ ఇలా చేతికి ఎత్తుకుంటానే ఇక్కడ ఫోన్ ఆటోమేటిక్గా చూపిస్తుంది కదా. సో ఇలా ప్రతి ఒక్కసారి చూపించడం వల్ల, ప్రతి ఒక్కసారి ఆ ఫేస్ స్కానర్ మనం డిటెక్ట్ చేయడం వల్ల దానికి బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనమాట. అదే మనం ఆఫ్ చేసుకుంటే మనకి రైస్ టు వేక్ ఉంది, దీన్ని ఆఫ్ చేసుకుంటే సో ఇలా పక్క పెట్టేస్తాం. దీనివల్ల ఇలా మన చేతికి ఎత్తుకున్నా కూడా ఆన్ అవ్వలేదు. అదే మనం ఆన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఆన్ అవుతుంది అనమాట. కాబట్టి చూడండి, ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆఫ్ చేస్తాను, ఆన్ చేశాను కాబట్టి ఇలా ఎత్తుకుంటే వెంటనే
ఆన్ అవుతుంది అండ్ ఫేస్ అన్లాక్ అయితే ట్రై చేస్తుంది అనమాట. సో ఇలా సో దీనికైనా ఆఫ్ చేసుకుంటే కూడా మనకు కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. బట్ అది నీడ్ ఉంటే మాత్రమే చేసుకోండి, లేదంటే మీకు అది రైస్ టు వేక్ మీకు ఇది యూస్ఫుల్ ఫీచరే, మీకు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఫోన్ని మీరు టేబుల్ పెట్టి యూస్ చేస్తానంటే మాత్రం దీన్ని ఎనేబుల్లోనే పెట్టుకోండి, మీకు అది చాలా బెటర్గా ఉంటుంది అనమాట. లేదా మీరు ఎక్కువ యూస్ చేయాలంటే మాత్రం దీన్ని ఆఫ్ చేసుకుంటే మీకు బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్ టిప్ చూసుకుంటే మాత్రం మనకి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే డిస్ప్లే బ్రైట్నెస్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది కదా, ఇది నేను ఆఫ్ చేసిండా. ఎందుకు ఆఫ్ చేస్తున్నానంటే నేను ఎక్కువ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యూస్ చేయమన్నమాట. కాకపోతే చాలా మందికి అది యూస్ అయిన ఫీచర్ అనమాట. ఎందుకంటే బేస్ వేరియంట్ లో iPhone 17 లో ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఈ ఫీచర్ మాత్రం. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి ఫోన్ లాక్ చేసినా కూడా మనకి ఈ టైం అయితే చూపిస్తూ ఉంటుంది. లేదు మీకు అవసరం లేదనుకుంటే దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇంకోటి ఇక్కడ వరకు ఓకే, ఎంతవరకు ఈ టైం చూపించేంత వరకు మీకు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. మీరు టేబుల్ పైన పెట్టుకుంటా ఉంటారు, టైం చూస్తూ ఉంటారంటే మాత్రం ఇది ఓకే, ఇక్కడ వరకు మనం ఎనఫ్ అని చెప్తా. లేదు సో వాల్ పేపర్ కొట్టినాం అనుకోండి, వాల్ పేపర్తో సహా మనం చూపిస్తూ కొంచెం డల్ అవుతుంది అనమాట. సో ఇది ఇంకా కొంచెం బ్యాటరీ లైఫ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మీకు అవసరం ఉంటేనే యూజ్ చేయండి. ఇంకోటి ఇలాంటి చిన్న స్మార్ట్ ఫోన్స్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మనకి కొంచెం అవాయిడ్ చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే మళ్ళీ మన బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో నన్ను అడిగితే ఆఫ్ చేసుకోండి, లేదా మీకు ఎక్కువ బెంచ్ పైన పెట్టింటాను టేబుల్ పైన పెట్టింటాను నేను యూస్ చేస్తూ ఉంటారంటే మాత్రం ఎనేబుల్ చేసుకోండి. కానీ ఈ 3 ఫీచర్ని ఆఫ్ చేసుకొని డైరెక్ట్గా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మాత్రం ఆన్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ చూసుకుంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని మొబైల్ సర్వీస్ అని కదా, దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల కొంచెం స్క్రోల్ చేసి మొబైల్ డేటా ఆప్షన్స్ ఉంది కదా, రోమింగ్ అనేసి ఇక్కడ మనం ఓపెన్ చేసుకుంటే ఇక్కడ వాయిస్ అండ్ డేటా ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే చాలా మందికి కూడా 5G ఆన్లో ఉంటుంది అనమాట నాలాగా. సో ఈ 5G ఆన్లో ఉండడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి బ్రో అంటే మాత్రం మనకి ఎక్కడైతే నెట్వర్క్ స్టెబిలిటీ ఉండదో, మనకి 4G to 5 స్విచ్ అవుతా ఉంటే అక్కడ మనకి 5G కోసమే కొంచెం ఫోన్ తాపత్రయపడతా ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకు డేటా కావచ్చు, ఫోన్ ఒక బ్యాటరీ కావచ్చు, రెండు కూడా చాలా ఫాస్ట్గా డ్రైన్ అవ్వడానికి, ఫోన్ హీట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట ఈ 5G ఆన్ వల్ల. అదే మీరు 5G ఆటోలో పెట్టుకుంటే మీకు 5Gనూ వస్తుంది, 4Gనూ వస్తుంది. ఎప్పుడైతే మనకి 5G దొరకదో ఆటోమేటిక్గా 4Gకి స్విచ్ అవుతుంది అనమాట. సో ఇది కొంచెం బెటర్ ఆప్షన్, దీని 5G ఆటోలో పెట్టుకోండి. కాకపోతే కొన్నిసార్లు 4Gలో వస్తుంది. మీరు కనుక ఎయిర్టెల్ సిమ్ యూస్ చేస్తున్నట్టే మాత్రం మీకు మెయిన్ మొబైల్ డేటా మాత్రం మొత్తం అయిపోతుంది అనమాట, 2GB 1.5GB. ఇది కొంచెం చూసుకొని ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి, ఈ 5G ఆటోలో పెట్టుకోవాలి. నెక్స్ట్ టిప్ చూసుకుంటే కొంచెం కూడా హోమ్ స్క్రీన్లోకి వచ్చి ఇట్లా హోమ్ స్క్రీన్లోకి వచ్చి కొంచెం లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే మనకి విడ్జెట్స్ అన్నీ ఉంది కదా. సో దీంతో మనకి అనవసరమైన విడ్జెట్స్ని లైక్ చూడండి, ఈ లొకేషన్ విడ్జెట్ నాకు అవసరమే లేదు, ఇది నేను రిమూవ్ చేసుకున్నానంటే ఇక్కడ రీఫ్రెష్ అవ్వకుండా, మొబైల్ డేటా యూస్ చేయకుండా, బ్యాక్గ్రౌండ్లో రీఫ్రెష్ అవ్వకుండా నాకు బ్యాటరీ కన్జ్యూమ్ చేయదు. సో ఈ స్టాక్ మార్కెట్ సంబంధించిన ఇది కూడా నాకు అవసరం లేదు కాబట్టి దీన్ని నేను రిమూవ్ చేసుకుంటాను. కొన్ని ఇప్పుడు నా దగ్గర ఉన్న AirPods Pro ఈ ఛార్జింగ్ ఎంత ఉండాలి, నాకు నెక్స్ట్ రేపు రిమైండర్స్ ఏంటి, నా క్లౌడ్, ఇలాంటి కొన్ని ఇది కూడా చాలా మంది చూడరు అనమాట. సో ఇది కూడా ఇవి కూడా రిమూవ్ చేసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ రిఫ్రెష్ అవ్వకుండా మనకి బ్యాటరీ కన్జ్యూమ్ చేయకుండా ఉంటుంది. ఇది కూడా కొంచెం 0.1% 0.5% మన బ్యాటరీ బెటర్ అవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ టిప్ చూసుకుంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసే మనకి నోటిఫికేషన్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటే లాట్ ఆఫ్ యాప్స్ మనకి నోటిఫికేషన్స్ అయితే ఎనేబుల్ అయింది అనమాట బై డిఫాల్ట్ గా. లైక్ చూడండి, నేను అమెజాన్ది కానీ ఎయిర్టెల్ది కానీ ఇలా నాకు అవసరం లేని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ది కూడా ఆఫ్ చేసింది. ఎందుకంటే ఎవరైనా లైక్ చేసినా కమెంట్ చేసిన నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటుంది, దానివల్ల బ్యాక్గ్రౌండ్ లో బ్యాటరీ కన్జ్యూమ్ అవుతా ఉంటుంది. ఆ నోటిఫికేషన్స్ వల్ల ఈ డిస్ప్లే ఆన్ అవుతుంది, దానివల్ల నాకు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని ఆఫ్ చేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా మాక్సిమం చూడండి, ఈ ఫ్లిప్కార్ట్ కావచ్చు, చాలా వరకు యాప్స్, ఫేస్బుక్ది అన్ని కూడా నేను ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ లో మనకి నోటిఫికేషన్ పుష్ చేస్తూ ఉంటుంది. ఒక రోజుకి 2 నోటిఫికేషన్లు 3 నోటిఫికేషన్ ఒక యాప్ దగ్గర చూస్తే ఎన్ని నోటిఫికేషన్లు అవుతుంది, ఎంతవరకు బ్యాటరీ కన్జ్యూమ్ చేసిన ఒకసారి ఆలోచించండి. సో మీకు అనవసరమైన యాప్స్ అన్ని కూడా నోటిఫికేషన్స్ని ఆఫ్ చేసుకోండి. ఇలా ఆఫ్ చేసుకున్నారంటే మీకు చాలా బెటరు. నాకు బ్యాటరీలో ఉండడం అవసరం లేదు, ఇలా ప్రతి ఒక్క యాప్ను కూడా ఓపెన్ చేసి ఆఫ్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్ అని నా ఒపీనియన్. మీకు అవసరం ఉంటే మాత్రం పెట్టుకోండి, కానీ ఆర్ఎల్స్ ఆఫ్ చేసుకుంటే బెటర్ అనేదే నా ఒపీనియన్. నెక్స్ట్ టిప్ చూసుకుంటే మాత్రం మనకి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని జనరల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ ఎయిర్ డ్రాప్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకొని మనకి బై డిఫాల్ట్గా కాంటాక్ట్స్ ఓన్లీ అని ఉంటుంది అనమాట. సో ఇది ఇలా ఉంటే కూడా ఫోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనం సెర్చ్ చేస్తూ ఉంటుంది, నియర్ బై ఎయిర్ డ్రాప్ ఏదైనా ఉందా, ఏమైనా పంపిస్తారని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో ఇది రన్ అవుతానే ఉంటుంది అనమాట. సో ఇది మనకి కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. మీకు ఏమైనా ఎయిర్ డ్రాప్ చేస్తున్నారు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేస్తున్నారంటే ఆన్ చేసుకోవచ్చు, దీనివల్ల మనకు పెద్ద ఒరిగేదేం లేదు. కాబట్టి దీన్ని ఆఫ్ చేసుకుంటే
ఆ బ్యాక్గ్రౌండ్ రిఫ్రెష్ అయితే మాత్రం తగ్గుతుంది అనమాట. అది కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కొంచెం చిన్న చిన్న సెట్టింగ్స్ మనకు బ్యాటరీ లైఫ్ ని ఒక 1% 2% అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే బూస్ట్ చేస్తుంది అనమాట. చిన్న సెట్టింగ్ అని కనిపించచ్చు, బట్ దీని వల్ల మన బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్మెంట్ మాత్రం పెద్దగా ఉంటుంది. iOS 26 బ్యాటరీ టైం గురించి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. నేను చెప్పిన ప్రతి ఒక్క సెట్టింగ్ కూడా మీరు చేసుకోవాలని అవసరం లేదు, ఎందుకంటే కొంతమంది కొన్ని సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే లైక్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోనే మన పాప ఫోటోనో మన వైఫ్ ఫోటోనో మన పెట్ డాగ్ ఫోటోను పెట్టుకుంటాం. ఇలా పెట్టి అది మనం చూస్తూ ఉంటే ఇట్ విల్ గివ్ సమ్ ఫీలింగ్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ అది ఆఫ్ చేసుకుంటే బ్యాటరీ అనేది ఖచ్చితంగా 100% మనకు బూస్ట్ అయితే ఉంటుంది అనమాట. దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ మన లైఫ్ అది బెటర్ చేస్తుందంటే దాన్ని ఆఫ్ చేసుకోకపోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో ఇలాంటి కొన్ని సెట్టింగ్స్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఆఫ్ చేయొద్దండి. ఇట్స్ అప్ టు యూ. ఖచ్చితంగా ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. ఐ హోప్ iOS 26 ఒక బ్యాటరీ టైం గురించి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ కూడా ఖచ్చితంగా మీ ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. జై హింద్.